गजाननाय नमः। ॐ लम्बोदराय नमः। ॐ शूर्पकर्णाय नमः। ॐ विघ्नहर्ताय नमः। गौरी हर को नामदलिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहीं न जाए लागत ऊपर को। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव अष्टौ सिद्धि दासी संकट को भैरी विघ्न विनाशन मंगल मूर्त अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी कंठस्थल मदमस्तक झूले शशि बिहारी। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव भाव भगत से कोई शरणागत आवे सन्नत संपद सबही भरपूर पावे। ऐसे तुम महाराज मोको अति भावे कौसावी नंदन निश्चित गुण गावे। जय देव जय देव जय जय श्री गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रमता। जय देव जय देव
भोर्यानि सप्तहस्रा सप्तहात्मानि जन्ते सप्तहस्रा सप्तहात्मानि जन्ते सप्तयोनि यदा पुनस्मायुते अग्नये सप्तहस्रैरं नमः शान्तिः ఏ స్కూలు ఇక్కడికి ఎన్నో సంవత్సరం రావడం ఎలా ఉంది కార్యక్రమం మళ్ళీ మళ్ళీ వస్తావా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఏమేమి ఇచ్చారు వాళ్ళు మీకు ఇది కంకణం చూపించు సార్ జై వాసవి श्रीमात्रे नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः समस्त విద్యలకు అధిదేవత అయినటువంటి సరస్వతి అమ్మవారి ప్రీతికరంగా నంద్యాలలోని అమ్మవారిశాల యందున వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం యందున అనగా ఈ రోజున చదువుకుంటున్నటువంటి విద్యార్థి విద్యార్థినీలకు వారికి మంచి ప్రజ్ఞ మేధ ధారణ సిద్ధించాలని అఖండమైనటువంటి విద్య ప్రాప్తించాలని మంచి విద్యా పారంగతాభివృద్ధి జరగాలని సంకల్పంతో ఈ అమ్మవారిశాలలో ఈ దేవస్థానం కమిటీ వారందరూ కూడా ఈ విద్యార్థి విద్యార్థినీల యొక్క శ్రేయస్సు కొరకు మేధా సరస్వతి హోమ సంకల్పాన్ని తలంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజున మొట్టమొదటిగా విద్యా గణపతి హోమము, దాని తదనంతరం కూడా మేధా దక్షిణామూర్తి హోమము, దాని తర్వాత జ్ఞాన అయగ్రీవ హోమము, దాని తర్వాత ప్రజ్ఞా మేధా ధారణ దేవీ హోమాలు, దాని తదనంతరం కూడా సకల విద్యలకు అధిదేవత అయినటువంటి
ఆ మహాసరస్వతి అమ్మవారి ప్రీతికరంగా మేధా సరస్వతి హోమ కార్యక్రమాన్ని చేయడం జరిగినది. ఈ హోమ కార్యక్రమంలో అనేక మంది విద్యార్థినీలందరూ కూడా పాల్గొని కులమత భేదంగా హిందువులు ముస్లింలు అనేటువంటి తారతమ్యాలు లేకుండా కూడా ఈ హోమంలోకి అందరూ కూడా హిందువులు ముస్లింలు అదేవిధంగా క్రిస్టియన్స్ విద్యార్థినీలందరూ కూడా పాల్గొని వారి భక్తిని కూడా వారు చాటుకోవడం జరిగినది. అందులో భాగంగానే ఈ హోమ తదనంతరం కూడా వీరందరికీ కూడా రక్షాంగా కూడా రక్షాబంధనాలు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యొక్క పిల్లలకు కూడా వారికి సంబంధించినటువంటి యొక్క పెన్నులు పెన్సిళ్ళు అట్టలు మొదలైనటువంటి వాటి ఉచితంగా ఇవ్వడమే కాకుండా వారికి అందరికీ కూడా భోజనాలు కూడా ఈ దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేశారు. కాబట్టి అటువంటి యొక్క మహాసరస్వతి యొక్క అనుగ్రహం కూడా ఈ విద్యార్థినీలకే కాకుండా ఇక్కడ రాకుండా ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క కృపతో అఖండమైనటువంటి విద్య లభించాలి. వారి పరీక్షల సమయంలో ఉన్నతమైనటువంటి యొక్క ఉత్తీర్ణత విజయాన్ని పొందాలని కోరుకుంటూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్. ఈరోజు మనందరం ఇక్కడ ఎందుకు సమావేశం మీకు అందరికీ తెలుసు కదా. మేధా జ్ఞాన సరస్వతి హోమము గత 4 సంవత్సరాలుగా మన ఆర్యవైశ్య సంఘం తరఫున అమ్మవారి శాల ఎందుకు జరుగుతూ ఉన్నది. ప్రతి సంవత్సరం మీకందరికీ పిల్లలందరూ బాగా చదువుకుంటారు. వారికి అమ్మవారి శక్తి కూడా తోడైతే చక్కగా ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. మన యొక్క పిల్లలందరూ హిందుత్వాన్ని బాగా చదువుకొని మంచి శాతంతో పాస్ కావాలనే ఉద్దేశంతో మన అమ్మవారి శాలలో ఈ విధంగా సరస్వతి హోమం నిర్వహిస్తా ఉన్నాము. మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హోమంలో పాల్గొని మీ యొక్క ఉత్తీర్ణత శాతాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా మనం చదువు అనేది ఎవరు చదువు వాళ్ళే చదువుకోవాలి. ఎవరు బయట నుంచి ఇవ్వాలన్నమాట. మీ జ్ఞానాన్ని మీకే పెంపొందించుకోవాలా. దానికి దైవశక్తి అనేది ఎప్పుడైతే తోడవుతుందో ఆటోమేటిక్గా మీ యొక్క జ్ఞానాభివృద్ధి ఇంకా పెరుగుతుంది. ఆ సంకల్పంతోనే ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి ఏదైతే హోమం చేపిస్తున్నామో అలాగే చేపిస్తున్నాము. ఈ యొక్క హోమానికి మనకు ముఖ్యంగా మీకందరికీ పరీక్ష రాసుకునేదానికి కావాల్సిన ప్యాడు పెన్ను పెన్సిల్ స్కేలు మొదలగువన్నీ మన నంద్యాల బుక్ స్టోర్ అసోసియేషన్ వారు గత 3 సంవత్సరాల నుంచి వారు వితరణ చేస్తున్నారు. వారికి మనందరం గట్టిగా చప్పట్లతో ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఏ స్కూల్ అమ్మా? ఎన్నో క్లాసును? ఎన్ని సంవత్సరాలు చూస్తున్నామ్మా ఈ గుడికి? ఇట్లా ఎలా జరుగుతుంది కార్యక్రమం ఇక్కడ? మీకు పోయేటప్పుడు ఏమైనా గిఫ్ట్లు ఇస్తున్నారా వీళ్ళు? ఏ స్కూల్ అమ్మా? ఎన్నో సంవత్సరం రావాలి ఇక్కడికి మీరు? ఏ స్కూల్లో? ఎన్నో క్లాసు? ఎన్నో సంవత్సరం రాబట్టి ఇక్కడికి? ఎలా జరుగుతుంది కార్యక్రమం ఇక్కడ? ఏమేం చేస్తారు ఇంకా తర్వాత? ఏ స్కూల్లో? ఎన్నో సంవత్సరం రావడం ఇక్కడికి? ఫస్ట్ టైమా? ఎలా జరుగుతుంది కార్యక్రమం ఇక్కడ? ఏ స్కూల్ అమ్మా మీరు? ఎన్నో క్లాస్ చదువుతున్నారు? ఇక్కడ అమావాస్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం ఇక్కడికి? 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా ఘనంగా జరుగుతుంది. అందరికీ ప్యాడ్లు పెన్నులు ఇవ్వడం జరుగుతుంది. పూజలో కూర్చున్న వారికి హోమంలో కూర్చోబెడతారు. సరస్వతి హోమం అది చూడంగానే చదువు బాగా వస్తుందని ఇక్కడ. ఎన్నో క్లాసు?
ఇక్కడికి ఎన్నో సంవత్సరం రావడం నువ్వు? ఇది ఎలా ఉంది కార్యక్రమం? బాగా జరుగుతుందా? ఏమేమి ఇస్తారు మీకు ఇక్కడ తెలుసా? ఏ స్కూల్? ఇక్కడికి ఎన్నో సంవత్సరం రావడం? ఇది ఇక్కడికి ఎన్నోసారి వస్తున్నావు? ఫస్ట్ టైమా? ఏమేమి ఇస్తారు నీకు ఇక్కడ వీళ్ళు? ఇక్కడ పూజ చేస్తారా? అమ్మాయి అమావాస్యలకు ఎన్నో నుంచి వస్తున్నావు ఈ కార్యక్రమానికి నువ్వు? ఎలా ఉంటుంది కార్యక్రమం ఇక్కడ? మీకు ఏమైనా ఇస్తారా వీళ్ళు పోయేటప్పుడు? ఏమి ఇస్తారమ్మా? నీ పేరు తల్లి? ఎన్నో క్లాస్ నువ్వు? ఏ స్కూల్? ఎలా ఉంది కార్యక్రమం ఇక్కడ? ఎన్నో సంవత్సరం రాబట్టి ఇక్కడికి? అంటే 3వ సంవత్సరం 4వ సంవత్సరమా? ఏమేమి ఇస్తారు ఇక్కడ? సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి.